ఈటీవీ విన్లో సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన కానిస్టేబుల్ కనకం సెకండ్ సీజన్ వచ్చేసింది. ఫస్ట్ సీజన్ యావరేజ్గా అనిపించిన ఈ సెకండ్ సీజన్ మాత్రం అంతకు మించి ఉందా? వర్ష బుల్లమ్మ గారు ఈసారి ఎలాంటి కేస్ సాల్వ్ చేశారు? లెట్స్ డిస్కస్. ముందుగా ఒక ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ సీజన్ అర్థం కావాలంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ సీజన్ చూసి తీరాల్సిందే. ఎందుకంటే కథ అక్కడ్నుండే కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ సీజన్ కొంచెం స్లోగా ఉన్నా ఈ సీజన్ మాత్రం కేవలం 4 ఎపిసోడ్స్తో చాలా ఫాస్ట్గా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లతో సాగుతుంది. హీరోయిన్ ఫ్రెండ్కి ఏమైంది, అసలు ఆ మిస్టరీ వెనుక ఉన్నది ఎవరు అనే పాయింట్ చుట్టూ ఈ సీజన్ తిరుగుతుంది. వర్ష బుల్లమ్మ గారు తన నటనతో సిరీస్ని నిలబెట్టారు. ఈ సీజన్లో ప్రతి ఎపిసోడ్లోనూ ఒక సస్పెన్స్, ఒక హిడెన్ డీటెయిల్ ఉండేలా ప్లాన్ చేశారు. ముఖ్యంగా ఫస్ట్ ఎపిసోడ్లో కాకుల సీన్ చాలా క్రియేటివ్గా అనిపిస్తుంది. ఇక అవసరాల శ్రీనివాస్ గారి రోల్ని థర్డ్ సీజన్ కోసం దాచి ఉంచినట్టు తెలుస్తోంది. మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి. ప్రతి ఎపిసోడ్ చివర్లో ఇచ్చే ట్విస్ట్లు మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక మైనస్ల విషయానికొస్తే ఫాదర్ సెంటిమెంట్ సీన్లు కొంచెం లెంగ్తీగా అనిపించాయి. అలాగే కొన్ని క్లూస్ దొరికే విధానం అంత న్యాచురల్గా అనిపించదు. కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం ఫస్ట్ సీజన్ కంటే సెకండ్ సీజన్ చాలా బెటర్. ఫైనల్గా కానిస్టేబుల్ కనకం సెకండ్ సీజన్ ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. థర్డ్ సీజన్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ లీడ్ కూడా ఇచ్చారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రాజాసాబ్ ప్రీమియర్ రివ్యూ కూడా మన ఛానల్లో రాబోతోంది, మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.